హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అలానే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మరి ఈజీగా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 120 గ్రామ్స్ అయితే మైదా పిండి తీసుకున్నానండి. మైదాకి హాఫ్ క్వాంటిటీ అంటే సగం కప్పు ఉప్మా రవ్వ అండి. తెల్ల ఉప్మా రవ్వ, దాన్నే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదండి. దాన్ని కొంచెం మిక్సీ పట్టుకొని తెచ్చుకున్నానండి. ఇక్కడ రవ్వ అనేది కొంచెం లావుగా ఉంది, అందుకోసం నేను ఇక్కడ మిక్సీ పట్టాను. మీరు తీసుకున్న రవ్వ సన్నగా ఉంటే మీరు అలానే డైరెక్ట్గా వేసుకోవచ్చండి. ఇప్పుడు హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ అండి, పాల పొడిని కూడా అలానే సగం క్వాంటిటీలో వేసుకోవాలండి. ఫుల్ కప్పు మైదా, హాఫ్ కప్పు సూజీ రవ్వ, హాఫ్ కప్పు పాల పొడి అండి. ఒకవేళ మిల్క్ పౌడర్ లేదు అనుకుంటే మీరు 10 రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి ఒక 2 తీసుకొచ్చుకొని వేసేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి. మనం కేక్స్లో వాడుతూ ఉంటాం కదా బేకింగ్ పౌడర్, అదే వేసుకోవాలండి. వంట సోడా అయితే అస్సలు వేయకూడదు. ఎందుకనంటే మనం మిల్క్ వేసి కలుపుకుంటున్నాం కదండి. వంట సోడా వేస్తే మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అవి విడిపోతాయండి. ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక నేను నెయ్యి వేసుకోవటం మర్చిపోయానండి. అందుకే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక పాన్ పెట్టుకొని మనం మైదా 1 కప్పు, ఇంకా హాఫ్ కప్ రవ్వ, హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదండి. అందుకోసం నేను ఇక్కడ 1.5 కప్ వరకు పంచదార తీసుకొని 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు షుగర్ ఇంకా ఎక్కువ తింటాము అనుకుంటే 2 కప్స్ కూడా షుగర్ వేసేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్ మాత్రమే వేసుకున్నాను. పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలండి. చూడండి, పంచదార మొత్తం బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఒక మరుగు వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలి. ఇలా ఒక మరుగు వస్తున్నప్పుడు యాలకుల్ని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలండి. యాలకులు వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు పంచదార పాకాన్ని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. జస్ట్ పాకాన్ని పట్టుకొని చూస్తే మనకి కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, కొంచెం జిగురుగా తగులుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం ఇందాక ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ మైదా ఉప్మా రవ్వ మిశ్రమాన్ని. ఒక్కసారి చీజ్ చూస్తున్నాను చూడండి, చాలా సాఫ్ట్గా అయ్యింది కదా. దీన్ని అయితే బాగా నలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాలైనా కలుపుకోవాలండి. అప్పుడు మనకి పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుందండి. చూడండి, పిండి అయితే చాలా సాఫ్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా ఒత్తుకోవాలండి. మీరు ఫ్లోర్ మీద అయినా చేసుకోవచ్చు. నేను ఇలా ఒక గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మైదా మిశ్రమాన్ని మనం చపాతీలా ఒత్తుకోవాలండి. మరీ పలుచగా ఒత్తుకోకూడదండి. ఇదైతే కొంచెం మందంగానే ఒత్తుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఒత్తేసుకున్నాను. ఒత్తేసుకున్న తర్వాత దీన్ని మంచి షేప్లో అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బాక్స్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు ఒక సర్కిల్ షేప్లో కావాలనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ది మూత ఉంటుంది కదండి, దాంతో చిన్న చిన్న షేప్లు మీరు తీసుకోవచ్చండి. సర్కిల్ షేప్ కావాలనుకుంటే నేనైతే ఇలాగా 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ని అయితే కట్ చేసేసుకొని వీటిని చిన్న చిన్న బాక్స్ టైప్లో కట్ చేసుకుంటున్నానండి. చూడటానికి బాగుంటాయి చిన్న చిన్నగా అని చెప్పి. ఈ సైడ్స్ కట్ చేసినవి ఉన్నాయి కదండి, వాటిని మళ్ళీ మనం చపాతీ చేసుకొని మళ్ళీ ఇదే విధంగా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి, దాంతో అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ నైఫ్తో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్నవే కట్ చేసుకుంటున్నానండి. మనకి చక్కగా ఫ్రై అయ్యి లోపల వరకు కుక్ అవుతాయండి చిన్నగా ఉంటేను. చూడండి, వాటిని తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి.
ఒకవేళ సైడ్స్ కనుక సరిగా రాకపోతే మనం వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా అయిపోతాయండి. చూడండి ఈ విధంగా ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. మనకి కొంచెం మందంగానే ఉండాలండి. ఇక్కడ మీకు ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఎంత మందంగా ఉందో. ఈ మాత్రం మందంలో ఉంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా పీల్చుకుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదండి. కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువైతే వేసేయకండి, ఒకదానికొకటి అంటిపోయేలాగా. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నింటిని అయితే వేసుకోండి. వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చింది కదండి, అప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది పెంచుకోండి. మీడియంగా పెట్టుకొని 2 సైడ్స్ కూడా మంచి బంగారు రంగు అనేది వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. వీటిని 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక వీటిని అయితే బయటకు తీసేసుకోవాలండి ఆయిల్లో నుంచి. చాలా బాగా ఫ్రై అయినాయండి. మంచిగా ఫ్రై అయితేనే మనకి బాగుంటుంది. ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని తర్వాత మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. హై ఫ్లేమ్లో పెడితే మీకు పైన కలర్ వస్తుంది కానీ లోపల అస్సలు ఉడకదండి. ఇక అన్నీ అదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ని ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకున్నానండి. వేడి చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసుకొని ఒక్కసారి గరిటె పెట్టి కలిపేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క 20 నిమిషాల నుంచి అరగంట సేపు అయితే ఉంచుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతాయండి. చూడండి నేను కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. పాకం అయితే చాలా వరకు అబ్జర్వ్ చేసుకుందండి. కొంచెం పాకం మాత్రమే ఉంది. అది కూడా 1/2 అవర్ ఉంచితే పీల్చేసుకున్నాండి. నేనైతే టైం లేక త్వరగా తీసేసాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నోట్లో వెన్నలా కరిగిపోతుంది. మనకి ఎప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ని చేసిస్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. మన ఛానల్లో ఇంకా స్వీట్ రెసిపీస్ చాలానే చేసున్నానండి. వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.